నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 47వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. తత్సత్ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. భావం: ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలితో, కరుణతో నిండినవాడై తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందని, యుద్ధం చేసి పాపం మూటగట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలచి తన గాంధీవమును అస్త్రశస్త్రములను కింద పెట్టి రథం వెనుక భాగాన ఏమీ చేతకాని వాడి వలె కింద కూర్చున్నాడు. ఇక్కడ ధనుర్బాణములను వదిలిపెట్టడం అంటే తన స్వధర్మము అయిన క్షాత్రధర్మమును వదిలిపెట్టాడు అని అర్థం. ఇంకా కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండే. ఒకటి రథం వెనక్కు తిప్పుకొని వెళ్ళిపోవడం, రెండవది అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధం చేయడానికి ప్రోత్సహించడం. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో 2వ అధ్యాయం నుండి తెలుసుకుందాము. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో అర్జున విషాదయోగము అను మొదటి అధ్యాయము సంపూర్ణమైంది. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.